జేఈ మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామినేషన్ డేట్స్. సో అవి మనకు ఏప్రిల్ 2 నుంచి 7th వరకు, అలాగే 8th నుంచి 9th వరకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఏప్రిల్ 2 నుంచి ఉన్నటువంటి జేఈ మెయిన్స్ సెషన్ 2లో 2 సెషన్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ సెషన్ మార్నింగ్ షిఫ్ట్ 9 to 12, 9 AM నుంచి 12 PM వరకు, అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 3 to 6 PM. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 2 hours ముందే రిపోర్ట్ చేయాలి. తర్వాత అంటే మార్నింగ్ షిఫ్ట్ అయితే 7 o'clock రిపోర్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 3 o'clock రిపోర్ట్ చేయాలి. సో 3 o'clock ఉన్నటువంటి ఎగ్జామ్కు 1 o'clock రిపోర్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈవెన్ హాల్ టికెట్స్, అలాగే మనకు సిటీ ఇంటిమేషన్, సో అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ప్యారలల్గా ఏంటంటే ఈ హాల్ టికెట్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సెషన్స్ వాళ్ళకు వస్తాయి, అట్ ద సేమ్ టైం కొన్ని సెషన్స్ వాళ్ళకు రావడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ వీక్లో మీకు ఇంకో 1 week ఎగ్జామ్ ఉందనుకుంటే, ఈ లాస్ట్ 1 week or 10 days, సో ఈ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో అలాగే మీకు రీసెంట్గానే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయి ఉంటాయి. సో ఈ పర్టికులర్ టైంలో మీరు ఎంత ఎఫెక్టివ్గా మీరు ఈ సెషన్ 2 ఎగ్జామ్ అనేది రాయాలనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ బేసిక్గా మనం చూసినప్పుడు ఈ సెషన్ 2 అలాగే సెషన్ 1. సో సెషన్ 1 మనకు ఎగ్జామినేషన్ చూసినప్పుడు మనకు కంపారిజన్ చేస్తే బేసిక్గా సెషన్ 1 ఎప్పుడు కూడా మనకు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది ఎగ్జామ్. సో ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఎక్కువగా ఉంటుంది. సెషన్ 2 అనేది మోడరేట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. బట్ ద సేమ్ టైం మరి ఏంటి సార్, మరి మీ మోడరేట్ నుండి నెక్స్ట్ లెవెల్ అంటే లైక్ టఫ్గా ఉంటుందని మీరే చెప్పేస్తున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి? మాకు హౌ బెస్ట్ వీఆర్ సపోజ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి డౌట్, రైట్? సో బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో సెషన్ 1 అనేది మీకు జనవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి కొద్దిగా సిలబస్ అనేది ఇంకా కొద్దిగా పెండింగ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు లైక్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ అలా ఉంటుందన్నమాట. సో ఎస్, సెషన్ 2 అయితే సిలబస్ అనేది మీకు ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి రాసేసి ఉంటారు. సో కాబట్టి మోడరేట్ లెవెల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు దీని దృష్ట్యా మీరేంటి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఉన్న టైంని ఎంత ఎఫెక్టివ్గా మీరు వాడతారనేది ఇంపార్టెంట్. సో ఉన్న ఈ పర్టికులర్ ఈ 10 days or 1 week ఉన్నటువంటి సెషన్లో మీరు ఎంతవరకు ఈ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ని అలాగే సెకండ్ ఇయర్ టాపిక్స్ని రివిజన్ చేసుకుని, అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ డేలో సో డిఫరెంట్ సెషన్స్లో మళ్ళీ మనకు మార్నింగ్ షిఫ్ట్ కానీ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అలా డిఫరెంట్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి సో షిఫ్ట్స్ వైజ్ మళ్ళీ కట్ ఆఫ్స్ అనేవి అంటే మనకు పేపర్ ప్యాటర్న్ బట్టి, మళ్ళీ మనకు స్టాండర్డ్ని బట్టి, ఈజీనెస్ లేదా టఫ్నెస్ని బట్టి కూడా మనకు అక్కడ వేరీ అవుతుంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది, సెషన్ 2 ఎగ్జామ్ ఉన్నటువంటి ఈ ఏప్రిల్ 2 నుంచి ఉన్నటువంటి ఎగ్జామ్లో మీకు సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ టెన్షన్ అనేది చెందకుండా ఉన్నటువంటి ఈ మ్యాథమెటిక్స్లో లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 20 క్వశ్చన్స్ ఏదైనా ఆబ్జెక్టివ్ కావచ్చు, అలాగే న్యూమరికల్స్ కావచ్చు, వీటిల్లో మీరు సెలెక్టివ్గా చూసినప్పుడు సిలబస్ని ఆల్రెడీ మీరు ఒకసారి చదివే ఉంటారు. సో ఒకసారి రివిజన్ చేస్తూ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మరొకసారి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. అంటే లైక్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్లో రివిజన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని రెండింటినీ చూడాలని చెప్తున్నాను. సో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఏ ఒక్కదానో మీరు ఫోకస్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మీరు పక్కన పెట్టడానికి అయితే లేదనమాట, రైట్? సో కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్ని కూడా రివిజన్ అయితే చేయండి, రైట్? మాక్ టెస్ట్లు అన్నవి మీకు కావాలనుకుంటే సబ్జెక్ట్ వైజు ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. అలాగే ఫుల్ మాక్ టెస్ట్ ఒక 1 to 2 మార్క్స్ అనేది ఇవ్వచ్చు. బట్ ఈ మాక్ టెస్ట్లో వచ్చేటటువంటి మార్క్స్ ఫైనల్ అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మాక్ టెస్ట్లు వేరు, ఫైనల్గా మీకు వచ్చేటటువంటి మార్క్స్ వేరు. సో కాబట్టి ఇది కంప్లీట్లీ మీరు మీ మైండ్తో మీరు ఎంత కూల్గా ఆలోచిస్తున్నారు, మీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీలో
దెర్ కెన్ బి ఎ పాసిబిలిటీస్ ఆఫ్ అప్ అండ్ డౌన్, లక్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి కూడా కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్కి ఉంటాయి, బట్ అన్ని క్వశ్చన్స్కి అయితే ఉండవు. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఉన్నబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనుకోండి, అందులో మీకు ఖచ్చితంగా మీరు బాగా తెలిసినవేంటి అనే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మీకు అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ని మీరు చూసుకోవాలి. సో తెలిసిన వాటిని ఇమీడియట్గా కాన్సెప్చువల్గా ఉన్న వాటిని ఆన్సర్ చేసేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం, రైట్? సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సిటీ అనేది మీరు చూసుకుంటారు కాబట్టి 1 డే ముందు నియర్ బై రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మరి ఒక 1 అవర్ జర్నీ లేదా 1.5 అవర్ 2 అవర్స్ జర్నీలో ఉంటే తప్ప మీరు బిఫోర్ డే లైక్ లాంగ్ జర్నీస్, నైట్ జర్నీస్ అయితే చేయొద్దండి, రైట్? సో తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎలా ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయాలని చూసినప్పుడు ఇదివరకు చెప్పినట్టు ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి తెలిసిన వాటిని ఇమీడియట్గా ఆన్సర్ పెట్టేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్లో ఒక 5 క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఒక 7 to 8 క్వశ్చన్స్, లేదా కెమిస్ట్రీలో ఒక 10 క్వశ్చన్స్ ఇలా ఆబ్జెక్టివ్లో కవర్ అయినాయి అనుకోండి, అంటే వితౌట్ కీపింగ్ మచ్ టైం, రైట్? సో అంటే మీకు జస్ట్ షార్ట్ కట్స్లో మీకు ఆన్సర్ చేయగలగాలి, రైట్? సో అలాంటివి ఫస్ట్ ఇమీడియట్గా అటెంప్ట్ చేయండి. తర్వాత మీకు టైంని తీసుకుని మళ్ళీ మీరు ఏదైతే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో, పాసిబిలిటీస్ ఉన్నాయో వాటికి మాత్రం మీరు టైంని స్పెండ్ చేసి అక్కడ మీరు సొల్యూషన్స్ని మళ్ళీ మీరు ఫర్దర్గా పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు మ్యాథ్స్లో ఇంకొక 10 క్వశ్చన్స్, అలా ఫిజిక్స్ వచ్చేసరికి ఇంకో 10, కెమిస్ట్రీ ఇంకొక 10, అలా యాడ్ అయినాయి ఇంకో 30 క్వశ్చన్స్ మీకు తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక 60 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్లో మీరు మినిమం ఒక 40 క్వశ్చన్స్ అయినా మీరు ఆబ్జెక్టివ్ని ఆన్సర్ చేయగలగాలి. తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 20 క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో మీరు ఒకవేళ మీరు పాసిబిలిటీ చూసి ఎలిమినేషన్ టెక్నిక్లో ఏదైనా మీరు ఎలిమినేట్ చేయగలిగి ఉన్నటువంటి ఏబిసిడి ఆప్షన్స్లో అట్లీస్ట్ 2 ఆప్షన్స్ అయినా ఎలిమినేట్ చేయగలిగి రిమైనింగ్ ఏమైనా ఉంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ వేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సింది. తర్వాత ఏంటంటే ఈ ప్రతి సబ్జెక్ట్లోనూ మళ్ళీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ న్యూమరికల్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అంటే మీరు ఖచ్చితంగా ఇవి ప్రాబ్లమ్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ వచ్చేటటువంటి ఆన్సర్స్ అనమాట. సో వీటిని ఏంటంటే మీరు ఈ న్యూమరికల్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగి ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 అయినా ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏంటంటే లైక్ ప్రతి టాపిక్కి కూడా ఇంటర్లింక్డ్, అంటే మీకు లింక్డ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫిజిక్స్లోనే అనుకోండి, ఫిజిక్స్లోనే మీకు వేవ్స్కి ఓకే, అలాగే సౌండ్కి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ లింక్డ్ ఉంటుంది. ఓకే, లేదా మీకు లైట్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి సంబంధించి ఒక లింక్ ఉంటాయి. ఇలా మీకు కొన్ని లింక్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట, రైట్? లేదా మీకు మ్యాథమెటిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కూడా సిమిలర్గా మీకు ఉన్నటువంటి లింక్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. సో మీరు ఆ పర్టికులర్ టాపిక్స్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలనుకోండి, కొన్ని మీరు సెలెక్టివ్గా నేను ఏదైతే చెప్పానో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు చూసుకోండి. అందులో మాత్రం ఎటువంటి న్యూమరికల్ క్వశ్చన్స్ ఏదైనా వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ని ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం ఒక 3 to 5 చాప్టర్స్ అయినా మీరు ఖచ్చితంగా హోల్డ్లో పెట్టుకోవాలి. ఇందులో మీకు న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మినిమం ఒక 2 క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు పక్కాగా వాటిలో మీరు ఆన్సర్ చేయగలగాలి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈ న్యూమరికల్స్ అయితే ఎప్పుడైతే మీరు చేయగలిగారో మిగిలిన వాళ్ళకి మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల యూ విల్ బీ గెటింగ్ ఏ గుడ్ మార్క్స్, గుడ్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది హై లెవెల్లోనే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీ మెంటల్ పీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగిలిన వాళ్ళకి ఎలా వస్తాయి, వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చేసాయనో, లేదా ఆ పేపర్ టఫ్గా ఉందనో, లేదా ఆ పేపర్ ఈజీగా ఉంది, ఆ షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉంది, ఈ షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉంది, లేదా ఈ పేపర్ టఫ్గా వచ్చింది, నాకే టఫ్గా వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఆలోచించద్దండి.
ఎందుకంటే ఏ పేపర్ మీకు టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా దానికి కరస్పాండింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు తర్వాత మీకు కట్ ఆఫ్ అనేది జేఈ అడ్వాన్స్డ్కి వేరే లెవెల్లో ఉంటుంది, రైట్. సో కాబట్టి ఈ జేఈ అడ్వాన్స్డ్కి ఉన్నటువంటి థింగ్స్లో మనకు క్లియర్ అవ్వాలి అంటే మనం ఈ మెయిన్స్ అనేటటువంటి నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి, రైట్. సో ఇలా చేసుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ థింగ్స్లో ఈ లైక్ వెరీ సింపుల్ థింగ్స్, ఎక్కువ టెన్షన్ పడకుండా ఉన్నటువంటి ఈ 1 వీక్ నుంచి 10 డేస్ని మనం ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఎంతవరకు యూటిలైజ్ చేయగలుగుతాము అనేది పెట్టుకొని మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం రివిజన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ని మరొకసారి చూసుకోవాలి, వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, ప్రీవియస్ క్వశ్చన్స్ని, న్యూమరికల్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కు 1 డే ముందే నియర్ బై అవైలబిలిటీలో ఉండండి. అట్ ద సేమ్ టైం టేక్ ఏ గుడ్ స్లీప్ బిఫోర్ ద డే ఆఫ్ ఎగ్జామ్, ఓకే. సో అలానేం లేదు, ఇప్పటి నుంచి కూడా మీరు ఏంటంటే మినిమం ఒక 7 to 8 అవర్స్ యూ షుడ్ టేక్ ఏ గుడ్ స్లీప్. రిమైనింగ్ టైంని మీరు ఎఫెక్టివ్గా ప్రిపరేషన్కి వాడుకుంటే మీరు జేఈ మెయిన్స్ సెషన్ 2 ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే మనకు కట్ ఆఫ్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ ఐఐటీస్, ఎన్ఐటీస్, లేదా ఈవెన్ IIITs, ఈ అడ్మిషన్ ప్రొసీజర్స్ ఏంటి, వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.